రైతు భరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిత్రపటానికి రేగొండ కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. రేగొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ బొమ్మ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. రైతు భరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు పండుగ పేరుతో సంబరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేగొండ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య, జిల్లా నాయకులు పుల్లిరి బాబురావు, టౌన్ అధ్యక్షులు ఏనుగు రవీందర్, మేకల భిక్షపతి, పున్నం రవి, పట్టెం శంకర్, కోయిల క్రాంతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే రైతులకు వెన్నంటుండి రైతు కష్టసుఖాల్లో పాల్గొంటూ రైతులకు ఎప్పటికప్పుడు వాళ్ళ కష్టాలు తీరాలనే ఉద్దేశంతో ఇది రైతు ప్రభుత్వం అని చెప్పే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇలా రుణమాఫీ అయితేంది, రైతు భరోసా అయితేంది, ఇందిరమ్మ ఇండ్లు అయితేంది, ఇలా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అయితేంది, అనేక సంక్షేమ పథకాలు తెచ్చిన ఘనత ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి వెనువెంటనే ఉంటూ ఇవాళ రేపు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వెనువెంటనే ఉండాలని ప్రజలందరూ నిశ్చితార్థంతో ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో ఇవాళ మన గౌరవ శాసనసభ్యులు గండ్ర సత్తన్న గారు నిత్యం ప్రజల మధ్యన ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఎప్పుడు అప్పుడు వాళ్ళకు సమస్యలు ఉన్నా దాన్ని పరిష్కరించుకున్న ఒక గొప్ప నాయకుడు. కాబట్టి ఇలా నియోజకవర్గంలోని ప్రతి పనిని నేను గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కూడా రైతుల గురించి పట్టించుకొని ప్రభుత్వం ఉండేది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండోసారిగా ఏర్పడిన తర్వాత యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీఎం గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. ఇక్కడ భూపాలపల్లి నియోజకవర్గం కూడా గండ్ర సత్తన్న గారు కూడా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అధిక నిధులు తెచ్చి నియోజకవర్గ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్న గొప్ప నాయకుడు. కాబట్టి ఇలా నియోజకవర్గ ప్రజలు నిత్యం సత్తన్న మాట ఉన్నారు, సత్తన్న వెంటనే వస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి రాహుల్ గాంధీ గారి ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి సారథ్యంలో మరి తెలంగాణ రాష్ట్రం 6 గ్యారంటీల పథకంలో భాగంగా మరి రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా ఎకరానికి 12,000 రూపాయలు మరి సకాలంలో రైతులకు పెట్టుబడి సాయం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా నియోజకవర్గ గండ్ర సత్తన్న గారికి మరి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి మండల కేంద్రంలో సంబరాలు చేసుకొని మరి బాణసంచ పేల్చి మరి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండగా రైతులు పేద ప్రజలు అండదండగా ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా 6 గ్యారంటీలు పేద ప్రజలకు అందే విధంగా ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, రైతు భరోసానైతేనేమి, మరి రైతు రుణమాఫీనైతేనేమి అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పేద బడుగు బలైన వర్గాలకు చేస్తున్నటువంటి కృషి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఏనాడు కూడా ఒక ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు, ఒక డబుల్ బెడ్రూమ్ కట్టించిన దాఖలాలు లేవు. రైతు భరోసా పేరుతో ప్లాట్లకు, పుట్టలకు, చెట్లకు, పుట్టలకు వేసింది తప్ప ఉన్న 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకే, ఉన్నత వర్గాలకే చెందిన ఈ రుణమాఫీ తప్ప రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి సాయం అందలేదని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మరి రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ రైతులకు పెద్ద పీట వేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని.